హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు రైస్ కార్డ్ డీటెయిల్స్ చేంజ్ ఎలా రాయాలనేది అప్లికేషన్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ అప్లికెంట్ ఫుల్ నేమ్, ఎవరైతే అప్లై చేస్తున్నారో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఆ రైస్ కార్డ్లో ఎవరైతే హెడ్ ఫ్యామిలీ ఉంటారో వాళ్ళ ఫుల్ నేమ్ రాయాలండి. సో కే రాణి అండి. ఆధార్ నెంబర్ వచ్చేసి వాళ్ళ ఆధార్ నెంబర్ రాయండి. నెక్స్ట్ వాళ్ళ హస్బెండ్ పేరు. నెక్స్ట్ ఇక్కడ జెండర్, ఒకవేళ కొన్ని రైస్ కార్డ్స్లో హెడ్ అనేది హస్బెండ్ ఉంటారండి, అలాంటి వాటిలో మనం జెండర్ చూసుకుని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే ఫీమేల్ కాబట్టి మనం ఫీమేల్ సెలెక్ట్ చేసుకున్నాం. అలాగే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది డేట్, మంత్, ఇయర్ అలా రాయాలి. సో డేట్, మంత్, ఇయర్ ఇలా రాయండి. ఓకే. నెక్స్ట్ క్యాస్ట్ వచ్చేసి వాళ్ళ క్యాస్ట్ ఏంటనేది సెలెక్ట్ చేసుకోవాలండి. నెక్స్ట్ సబ్ క్యాస్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ రిలీజియన్, సో వాళ్ళు ఏ రిలీజియన్ అనేది మెన్షన్ చేయండి. క్వాలిఫికేషన్ అనేది అది అంత ఇంపార్టెంట్ కాదండి, వాళ్ళు ఒకవేళ చెప్తే ఓకే, లేకపోతే. నెక్స్ట్ స్టేటస్ చూడండి, మ్యారీడ్. మొబైల్ నెంబర్, వాళ్ళ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ వాళ్ళకి వాట్సాప్ నెంబర్ ఉందా లేదా, ఎస్ ఆర్ నో. సో ఎస్ అని టైప్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు ఏదైతే అప్లై చేశారో అప్లికేషన్ ఫాము, ఆ టీ నెంబర్ వాళ్ళకి ఆ వాట్సాప్కి మెసేజ్ కింద వెళ్తుందండి. సో యాన్యువల్ ఇన్కమ్, వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ ఎంత అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఆక్యుపేషన్, వాళ్ళు ఏ వృత్తి చేస్తున్నారనేది ఇక్కడ మెన్షన్ చేయాలండి. ప్రైవేట్ ఎంప్లాయ్ అయితే ప్రైవేట్ ఎంప్లాయ్, గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే గవర్నమెంట్ ఎంప్లాయ్, ఏదైతే అది మెన్షన్ చేయాలండి. నెక్స్ట్ ఇక్కడ హ్యాబిటేషన్ ఏమంటే ఆ విలేజ్కి హ్యాబిటేషన్స్ ఉంటాయండి, అంటే విలేజ్ నేమ్ రాస్తే సరిపోతుంది మీకు. సో ఏదైతే విలేజ్ అయితే ఆ విలేజ్ నేమ్ రాయండి. ఓకే. నెక్స్ట్ రైస్ కార్డ్ నెంబర్ అండి, మీకు ఆ రైస్ కార్డ్ నెంబర్ ఉంటుంది. మీకు కొత్తగా వచ్చిన రైస్ కార్డ్లో నెంబర్ ఉంటుందండి, 28 స్టార్టింగ్ విత్ 28 సంథింగ్ అలా ఉంటుంది. ఆ రైస్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ మీరు రాయాలండి. ఓకే. నెక్స్ట్ మీరు ఇక్కడ చేంజ్ ఆఫ్ డీటెయిల్స్లో అడ్రస్ చేంజ్ చేయాలనుకుంటే ఈ డీటెయిల్స్ రాయాల్సి వస్తుందండి. కొత్తగా మీరు చేంజ్ అయిన అడ్రస్ ఎక్కడనేది, డోర్ నెంబరు, విలేజ్, పోస్ట్ ఆఫీస్, పిన్ కోడ్, సెక్రటేరియట్ నేమ్ అంటే ఊరి పేరండి. నెక్స్ట్ మండల్, ఏ మండలం అయితే ఆ మండలం, డిస్ట్రిక్ట్ రాయాలండి. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ అండి, మనం ఏదైతే చేంజెస్ చేయాలనుకుంటున్నారో సో అవి ఇందులో మెన్షన్ చేయాలి. సో ఫస్ట్ నేమ్, టోటల్ ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే అంతమంది పేర్లు రాయాలండి. ఇక్కడ ఫస్ట్ చూద్దామండి, కే రాణి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పినట్టు డేటు, మంత్, నెక్స్ట్ ఇయర్ మెన్షన్ చేయాలండి. నెక్స్ట్ ఇక్కడ రిలేషన్ విత్ HOF అంటే అండి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఈవిడే కాబట్టి మనకి హెడ్ అండ్ ఆర్ సెల్ఫ్ అని రాయాలండి. ఓకే. నెక్స్ట్ ఆయన పేరు పవన్. సో పవన్ అనే ఆయన డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ ఈ సెల్ఫ్కి ఈయన ఏమవుతాడండి, హస్బెండ్. సో ఆ రిలేషన్ ఇక్కడ ఈ సెల్ఫ్కి మిగతా వాళ్ళు ఏమవుతారనేది ఇక్కడ రాయాలండి. చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఈ సెల్ఫ్కి రిలేషన్గా మనం రాయాలండి. నెక్స్ట్ నెక్స్ట్ మెంబర్ డీటెయిల్స్ రాస్తామండి. ఇక్కడ ఈ సెల్ఫ్కి అకిరా అనే అబ్బాయి సన్ అవుతాడండి. నెక్స్ట్ ఇక్కడ సేమ్ నెక్స్ట్ మెంబర్ డీటెయిల్స్ రాస్తామండి. ఇక్కడ భవానీ అనే అమ్మాయి ఈ సెల్ఫ్కి డాటర్ అవుతుందండి. సో అలా మనం రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే అటాచ్మెంట్స్ చూస్తే మనకి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే ఆధార్ కార్డ్ జిరాక్స్లు ఉండాలండి. ఈ నలుగురి కూడా ఆధార్ జిరాక్స్లు ఉండాలి. దాంతోపాటు రైస్ కార్డ్ జిరాక్స్ కూడా పెట్టాలండి. కొత్తగా వచ్చిన రైస్ కార్డ్ జిరాక్స్ కూడా దీంతో పాటు అటాచ్ చేయాలండి. ఇక్కడ వాళ్ళ సైన్ చేయాలి. సో సైన్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్తో పాటు ఇవన్నీ డాక్యుమెంట్స్ జిరాక్స్లు అన్నీ పెట్టి
మీరు దగ్గరలో ఉన్న సచివాలయానికి తీసుకెళ్ళిస్తే మీరు ఏదైతే చేంజెస్ చేయాలనుకుంటున్నారో ఆ చేంజెస్తో మళ్ళీ మీకు డిసెంబర్లో కొత్త కార్డు వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్.